హలో డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు జయాస్ టీచింగ్ టెక్నిక్స్. సో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని జాబ్లో జాయిన్ అవ్వటానికి రెడీగా ఉన్నారో మీ అందరికీ కూడా నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఒక 1 year నుంచి దాదాపుగా మీరు ఎంతైతే ఆతృతగా టెన్షన్తో ఎలా అయితే డిఎస్సికి ప్రిపేర్ అయ్యారో మీతో పాటు ఈక్వల్గా నేను కూడా మీతో జర్నీ చేశాను. సో అంతే యాంగ్జైటీతో ఉన్నా నేను కూడా. సో అందుకని మీరందరూ సక్సెస్ అవ్వటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఎవరైనా కొంతమంది అయినా నా వీడియోస్ ద్వారా మోటివేట్ అయ్యి నా వీడియోస్ కొంతమంది ఒక 10 మందికైనా ఉపయోగపడితే, కనీసం ఒక్కరికైనా ఉపయోగపడినా అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి. సో అందుకోసమే కొంతమంది మోటివేషన్ లేక డిఎస్సి జర్నీ స్టార్ట్ చేయకుండా ఉన్నవాళ్ళు కూడా స్టార్ట్ చేసి చదివి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా నా స్పెషల్ కంగ్రాచులేషన్స్ అండి. సో మరింకొక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక ½ మార్క్తో ఒక 1 మార్క్తో కూడా మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా నేనేమి అదేంటంటే సారీ చెప్పట్లేదండి. సో మీరు ఒక స్టెప్ వెనుకున్నారు అంతే. సో నెక్స్ట్ ఇంకొక జర్నీ స్టార్ట్ చేయండి. ఇది ఇంతటితో మీ యుద్ధాన్ని అనేది ఆపొద్దు. మీరు ఒక అంచు దాకా వచ్చి ఆగిపోయారు కాబట్టి నెక్స్ట్ మన అదృష్టం ఏంటంటే కొత్తగా మరొక డిఎస్సి ఇస్తాను అని అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే దగ్గర దాకా వచ్చి ఆగిపోయారో మీరు నెక్స్ట్ డెఫినెట్గా జాబ్ కొడతారు. కాబట్టి మరలా మీ జర్నీని స్టార్ట్ చేయండి. డెఫినెట్గా ఈసారి మీకు వస్తుంది. ఎందుకంటే అండి, గవర్నమెంట్ జాబ్ అనేది ఒకసారితో వచ్చేది కాదు. కొంతమంది వస్తుంది, ఫస్ట్ టైం కూడా కొడతారు. కొంతమందికి ఏంటంటే సెకండ్ టైం వస్తుంది, కొంతమందికి థర్డ్ టైం వస్తుంది. కాబట్టి కాస్త ఓపిక ఓర్పు అనేది ఖచ్చితంగా ఉండాలి. సో నేను ఫస్ట్ నుంచి మిమ్మల్ని మోటివేట్ చేసేది కూడా అదే. మీరు గెలిచామనే వాళ్ళు ఎంతైతే ఆనందంగా ఉన్నారో గెలిచిన వాళ్ళు, ఎవరైతే అంచుదాకా వచ్చి వెనక్కి ఉన్నవాళ్ళు ఉన్నారో మీరెవ్వరూ కూడా అస్సలు దిగులు పడొద్దండి, ఏమాత్రం బాధపడొద్దు. ఎందుకంటే ఇది ఒక జర్నీ. సో వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అంటున్నారు, మీరు ఫెయిల్ అయ్యారు, మీకు రాలేదని అనుకుంటున్నారు అన్న వాళ్ళకు కూడా మీరు ఇలాంటి మాటలు కూడా పట్టించుకోవద్దు. మీ జర్నీని కంటిన్యూ చేయండి, ఎక్కడ కూడా ఆగవద్దు. ఓకేనా? సరే, అయితే ఇప్పుడు ఏంటంటే ఎవరైతే వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని ఎలా ప్లేసెస్ పెట్టుకోవాలి, ఎలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అసలు ఎట్లా మనము రేపొద్దున కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనే దానికి నేను కొన్ని టిప్స్ చెప్తాను మీకు. సో ఖచ్చితంగా ఈ టిప్స్ అనేవి మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా ఒకటైతే ఇప్పుడు మనం ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్ కదా. ఏ ఊరో ఏంటో అనేది మనకు తెలియదు కాబట్టి కరెక్ట్గా పెట్టుకోవాలి పెట్టుకునే ప్లేస్ని. సో దానికి నేను కొన్ని టిప్స్ చెప్తాను. అవేంటంటే ఒకసారి చూద్దాము. అంటే మీకు డైరెక్ట్ కౌన్సిలింగ్ పెట్టచ్చు, లేదా వెబ్ ఆప్షన్స్ని ఆన్లైన్లో పెట్టుకోమని అనొచ్చని మనకి వార్తలు తెలుస్తున్నాయి. కాబట్టి సరే, ఏది జరిగినా సరే మన దగ్గర అయితే మాత్రం ఒక ప్రయారిటీ ఆఫ్ ఆర్డర్ అనేది ఉండాలి ఖచ్చితంగా. మీరు రేపు పొద్దున అక్కడ కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి మిమ్మల్ని పెట్టుకోమన్నా మీ దగ్గర ఒక ఆర్డర్ ఉండాలి, లేదా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అన్నా సరే మీ దగ్గర ఒక ఆర్డర్ ఉండాలి. సో ఆర్డర్ అనేది లేకోకుండా వెళ్తే మీరు చాలా ఇబ్బంది పడతారు. అసలు ఫస్ట్ టిప్ ఏంటంటే, మీరు ముందు ఖచ్చితంగా ఎవరైనా మీకు తెలిసిన ఒక ఎంప్లాయీని కలవండి, అంటే టీచర్ని కలవండి. మీ మండలంలో పనిచేస్తున్న వాళ్ళని ఎవరైనా సరే ఒక టీచర్ని కలవండి. కలిస్తే తప్పకుండా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అసలు మీ మండలంలో ఎన్ని విలేజెస్ ఉన్నాయి, సో ఆ ఎన్ని విలేజెస్ అనేవి మీరు వాళ్ళని అడిగి, అసలు హెడ్ క్వార్టర్స్ నుంచి ఏ విలేజ్ ఎంత దూరంలో ఉంది, సో ఏ విలేజ్లో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, సో వేకెన్సీస్ అనేవి మనకి ఇప్పుడు తెలియకపోవచ్చు. తర్వాత ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు వేకెన్సీ లిస్ట్ ఇవ్వాలి. వేకెన్సీ లిస్ట్ ఇస్తేనే కదా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాము. సో ఓకే, వేకెన్సీ లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాము. ఇప్పుడు ఏం చేయాల్సిన పని ఏంటంటే, మీరు టీచర్ని కలిసి అసలు ఎన్ని విలేజెస్ ఉన్నాయి ఈ మండలంలో, ఈ విలేజెస్ ఏది రూట్ ఎలా ఉంటుంది, ఏది దగ్గరగా ఉంటుంది, మండల హెడ్ క్వార్టర్ అనేది ఒక ఆర్డర్ రాసుకోండి. టిప్ నెంబర్ 2 ఏంటంటే, ఆ మాస్టర్ని కానీ ఆ టీచర్ గారిని కానీ కలిసి ఇంకొక పక్కనున్న మండలాల వాళ్ళ నెంబర్స్ కూడా తీసుకోండి. సో ఆ మండలంలో ఉన్న విలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఆ మండలంలో విలేజెస్ ఎంత దూరంలో ఉన్నాయి, ఏ విలేజ్ పొజిషన్ ఏంటి, రూట్ ఏంటి, ట్రావెలింగ్ ఎలా వెళ్ళాలి ఏంటి, మండల హెడ్ క్వార్టర్కి ఎంత దూరంలో ఉన్నాయని చెప్పి పక్కన ఉన్నటువంటి మండలాల ఇన్ఫర్మేషన్ కూడా మీరు సేకరించుకోండి. సో మ్యాక్సిమము మీరు టీచర్స్ ఎవరైనా ఉంటే కనుక కలవండి. కలిసి దాదాపుగా మీ మండలం యొక్క విలేజెస్ని ఒక ఆర్డర్లో పెట్టుకోండి. ఫస్ట్ విలేజ్ ఏది ఇవ్వాలి, సెకండ్ ఏ విలేజ్కి పెట్టుకోవాలి, థర్డ్ ఏ విలేజ్కి పెట్టుకోవాలని చెప్పి రాసుకోండి.
అలాగే పక్క మండలంలో రెండో మండలాన్ని ఏమి ఇవ్వాలి, ఒక మండలం అయిపోయిందండి, ఇప్పుడు రెండో మండలం ఏమి ఇవ్వాలనేది కూడా మీకు ఒక ఆలోచన ఉండాలి. సో ఆ మండలంలో కూడా ఒక ఆర్డర్ ఇచ్చుకోండి. ఇలాగ దాదాపుగా మీరు మీ యొక్క ర్యాంకును బట్టి ఒక 10 మండలాలు కానీ 15 మండలాలు కానీ ఇచ్చుకోండి. ఒక ఆర్టీసీ ఎంప్లాయీని కలవండి. అంటే ఒకవేళ మీకు టీచర్ని కలవటం ఏదైనా కుదరకపోయినా ఏం చేస్తారంటే ఒక ఆర్టీసీ డ్రైవర్ని కానీ కండక్టర్ని కానీ మీకు తెలిసిన వాళ్ళను, మీ ఊళ్ళో వాళ్ళను, బంధువులను కలిసి అసలు ఎంత అటువైపున బస్సు రూట్ ఉందా లేదా, అటు ట్రావెలింగ్ చేయడానికి ఎలా ఉంటుంది, ఈ మండలంలో ఎన్ని విలేజెస్ ఉన్నాయి, రూట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒక్కసారి కనుక్కోండి. ఆ తర్వాత మీరు చేయాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన పని ఏంటి అంటే, ఒక్కొక్కసారి ఒక మండలంలో లాస్ట్ విలేజ్ 20 కిలోమీటర్స్, 22నో 18నో 25 మ్యాక్సిమం 20-25 కంటే ఎక్కువ ఉండదు ఏ విలేజ్ కూడా దూరము. అంత ఈ మీ మండలంలో లాస్ట్ విలేజ్ పెట్టుకునే కంటే ఆర్డర్లో పక్కనే ఉన్నటువంటి మండలము 10 కిలోమీటర్ల దూరంలో ఉండే 5 కిలోమీటర్ల దూరంలో ఉండే విలేజెస్లు కూడా ఉంటాయి. సరే మీరు అప్పుడు ఏం చేయాలి, దగ్గరలో ఉన్న 5-10 కిలోమీటర్ల ఉన్నటువంటి ఊరు పెట్టుకోవాలా, 25 కిలోమీటర్లు ఉన్నటువంటి ఊరు పెట్టుకోవాలా? మీ మండలమే ఏ మండలమైనా ఒకటే అనుకున్నప్పుడు మీరు దగ్గరగా ఉన్న వేరే మండలమైనా ముందు అది పెట్టుకోండి. ఆ తర్వాత మీ మండలంలో ఉన్న దూరమైన ఊరు పెట్టుకోండి. ఇది బెస్ట్ కదా. ఏ మండలమైనా సరే ఒక్కొక్కసారి ఏంటంటే మండలాలు పక్కనే ఉంటాయి. పక్క మండలంలో ఊరు మన ఊరికి దగ్గరగానే ఉంటాయి, పక్కనే ఉంటాయి, కానీ అది వేరే మండలం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, మీ మండలంలో ఉన్నటువంటి దూరమైన ప్లేసెస్ని ఆపుకుని దగ్గరగా ఒక 10 కిలోమీటర్ల దాకా పెట్టుకుని ఆ తర్వాత ఏం చేయాలి, మీరు పక్క మండలంలో ఉన్న దగ్గరగా ఉన్న ఊర్లకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అది కదా చేయాల్సిందే. అలాగా మీ పక్కనే ఆనుకుని ఉన్న ఒక మండలము 2 మండలాలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఆ మండలంలో మీకు దగ్గరగా ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊర్లు ఏమన్నా మంచిగా ఉంటే చూసుకుని ముందు వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ తర్వాత మీ మండలంలో ఉన్న దూరమైన ఊర్లు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో మీరు ఇదంతా ఏంటంటే ఒక రీసెర్చ్ చేయాలి. ఒక పేపర్ మీద ఒక బుక్ పెట్టుకుని ఒక ఆర్డర్ రాసుకోవాలి. సో ఇలా చేస్తేనే రేపొద్దున మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వటం కరెక్ట్గా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇలాంటి వర్కౌట్ ఏం చేయలేదనుకోండి, అక్కడ వేకెన్సీ లిస్ట్ అంతా ఏది ముందు, ఏ ఊరు ముందు పెట్టాలి, ఏది తర్వాత పెట్టాలి అని అక్కడికి వెళ్ళి నెట్ సెంటర్ వాడిని ఏదో ఒకటి పెట్టమంటే కుదరదు కదా. సో అందుకనే చెప్పేదంటే ప్రతి ఆప్షన్ కూడా జాగ్రత్తగా ఒక ఆర్డర్లో రాసుకోండి. ఓకే. ఆ తర్వాత ఒకవేళ రేపొద్దున మీరు వెబ్ కౌన్సిలింగ్కి రమ్మన్నారనుకోండి, వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎవరినైనా సరే ఒకళ్ళని హెల్ప్ తీసుకెళ్ళండి. ఎవరైనా ఒక ఎంప్లాయీను, అంటే టీచర్ కానీ లేకపోతే ఇంకెవరైనా కొంచెం ఊర్ల గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళని హెల్ప్ తీసుకుని వెళ్ళండి. అప్పుడు వాళ్ళు ఏంటంటే కొంచెం సజెషన్ ఇవ్వగలరు. ముందు ప్లేసెస్ అయిపోయినప్పుడు తర్వాత ప్లేసెస్ ఏమున్నాయి, ఏది ముందు పెట్టుకోవాలి అనేది. ఓకేనా. ఇక్కడ నేను ఏంటంటే అది కేటగిరీ 1 స్కూలా 2 స్కూలా 3 స్కూలా అని చెప్పట్లా, దూరము ఏ ఊరు విలేజ్ దగ్గర దూరం అనే విషయం చెప్తున్నా. ఇదొకటి చెయ్యండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే ఇదేంటంటే, ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఒక బుక్లో అన్నీ రాసుకుని వెళ్ళి మీ ప్రయారిటీ మీరు ఎలా ఇచ్చుకున్నారో అలాగే అందులో టైప్ చేయించుకోండి. అలా కాకుండా నెట్ సెంటర్ వాళ్ళు చేస్తున్నారు కదా అని వాళ్ళ మీద భారం వేసి వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు టైప్ చేసేస్తారు. ఒక్కోసారి మిస్టేక్స్ వస్తాయి. సో అట్లా మాత్రం పొరపాటుగా కూడా భారాన్ని వాళ్ళ మీద వేయొద్దు. మీరు ఏ ప్లేస్ అయితే చెప్తున్నారో వాళ్ళు అదే ప్లేస్ అక్కడ టైప్ చేస్తున్నారా లేదా కరెక్ట్గా మీరు చెక్ చేసుకోవాలి. ప్రతి ప్లేస్ను కూడా కరెక్ట్గా చెక్ చేసుకుని మళ్ళీ రీచెక్ చేసుకుని అప్పుడు మాత్రమే సబ్మిట్ కొట్టుకోవాలి. వాళ్ళ మీద భారం వేస్తే ఒక్క విలేజ్ మిస్ అయినా సరే మీరు ఒక్కోసారి దూరమైన ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో అలా కాకుండా చాలా అలర్ట్గా మీరు ప్రయారిటీ ఆఫ్ ఆర్డర్ అనేది ఆన్లైన్లో అయినా ఇచ్చుకోండి. లేదా ఒకవేళ పిలిస్తే కనుక అక్కడైనా మిగిలిన ప్లేసులు చూపిస్తారు. అక్కడ అనుకోండి మనం వెళ్ళేటప్పటికి ముందు అయిపోయినాయి ఎలాగో మనకు చూపించరు, మిగిలిన ప్లేస్లే కదా మనకు చూపిస్తారు. అప్పుడు ఏంటంటే ఆ మిగిలిన వాటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని మీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ప్రకారంగా మీరు ఏదైతే ఆర్డర్ రాసుకున్నారో అది ఉందేమో అడగండి. అది ఉందా అని అడిగి అప్పుడు మీరు అవి ఉంటే కనుక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. కంగారు పడద్దు, భయపడవలసిన పని లేదండి. చక్కగా అడగండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే కంగారు పడిపోయి అక్కడ జనాన్ని చూసి భయపడిపోయి ఏదో ఒకటిలే కోరేసుకోదాం అని మాత్రం అనుకోకండి. మంచి ప్లేస్ని కోరుకోండి. ఆ తర్వాత ఇంకొకటి, ఇప్పుడు మీరు ఒకవేళ బ్యాచిలర్స్ అనుకోండి, అంటే ఆడపిల్లలైనా సరే మగవాళ్ళైనా బ్యాచిలర్స్ అయితే ఒకవేళ కేటగిరీ 3 స్కూల్స్ వచ్చాయి అనుకోండి, అంటే కొంచెం దూరంగా ఉంటాయి. కేటగిరీ 3 అంటే ఏంటంటే ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు 20 ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే వాటికి ఏంటి రోడ్లన్నీ బాగానే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి బస్సు రూట్ ఉండకపోవచ్చు. కొంచెం బస్సులు ఉన్నా సరే ఒక్కొక్కసారి దూరాన్ని బట్టి
కేటగిరీ 3 స్కూల్స్ కింద వాటిని పెడతారు. సో మీరు అసలు భయపడాల్సిన పనే లేదండి. మీరు ఖచ్చితంగా అలాంటి స్కూలే కోరుకోండి. ఎందుకని కేటగిరీ 3 స్కూల్స్ 4 కానీ చేసినట్లయితే మీకు ఎక్కువ పాయింట్స్ వస్తాయి. రేపొద్దున మీకు ట్రాన్స్ఫర్స్ అప్పుడు మీకు ముందు ఉంటారు లిస్ట్లో. అప్పుడు మీకు మంచి ప్లేస్, దగ్గరలో ప్లేస్ వస్తుంది. అలాగే ఎవరైతే కేటగిరీ 3, 4లో చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, ఆడపిల్లలు అయితే కనుక మ్యారేజ్ అవ్వని పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి స్పెషల్గా ఒక 5 పాయింట్స్ ఎక్స్ట్రా కూడా ఇస్తారు. అర్థమైందా? అన్మ్యారీడ్ అని చెప్పి అన్మ్యారీడ్ కింద వాళ్ళకి ఒక 5 పాయింట్స్ ఎక్స్ట్రా కూడా వస్తాయి రేపు ట్రాన్స్ఫర్స్లో. సో కాబట్టి అసలు మీరు భయపడాల్సిన పని లేదని చక్కగా 3 అయినా కోరుకోండి, 4 అయినా కోరుకోండి. నేను చేస్తుంది కూడా ప్రజెంట్ 3నే. 12 కిలోమీటర్లు నేను వెళ్తాను. రూట్ బాగుంటుంది, వెళ్తాను. బస్ కూడా ఉంటుంది, కానీ ఏంటంటే ఫ్రీక్వెంట్గా బస్సులు ఉండవు. ఆటో సర్వీసులు కూడా సరే ఫ్రీక్వెంట్గా ఉండవు. కాబట్టి మనం బైక్ వేసుకుని వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ టిప్ నెంబర్ 7 ఏంటంటే, మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, ఎవరికైనా సరే బైక్ నడపటం రాకపోతే చక్కగా నేర్చుకోండి ఈలోపు. ఆడపిల్లలు, మగ పిల్లలకి ఎట్లాగో వస్తుంది అనుకోండి, ఆడపిల్లలు ఏంటంటే ముందు ఫస్ట్ బైక్ నేర్చుకోండి. ఎందుకంటే రేపొద్దున మీకు చాలా చాలా ఈజీ అనిపిస్తుంది. మీరు జాబ్ చేయడం చాలా తేలిక అనిపిస్తుంది. ఎందుకని, అసలు మీకు బైక్ రాలేదనుకోండి, రేపు పొద్దున ఆటోల కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది ఎంతో కష్టంగా ఉంటుంది, ఎంత టెన్షను. ఎందుకంటే ఇప్పుడు ఎఫ్ఆర్ ఉంది కదా, అంటే ఫేషియల్ అటెండెన్స్ వేయాలి మన స్కూల్లో. ఆ టైంకి మనం అటెండెన్స్ వేయాలి. ఇక్కడ ఆటో దొరకదు అనుకోండి, ఆ టెన్షన్ ఎక్కువైపోతుంది మనకి. లేదా సొంతంగా ఒక ఆటో పెట్టుకోవాలంటే వాళ్ళు చాలా అడుగుతారు, ఎక్కువ డబ్బులు అడుగుతారు. సో అలాగే ఎవరో ఒకరు ప్రతిరోజు ఒకరు దింపాలి అన్నా కూడా అది కష్టమే కదా. సో ఇట్లాంటిది లేకుండా ఉండాలంటే నేను చెప్పే సలహా ఏంటంటే, ఖచ్చితంగా బైక్ నేర్చుకోండి. అప్పుడు మీరు జాబ్ని చాలా ఎంజాయబుల్గా హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకేనా? సరే, అదొక టిప్ అనమాట. ఇంకొకటి ఏంటంటే టిప్పు, ఏ మేనేజర్ మీకు ఎవరూ తెలియదండి, మీరు ఎవరిని కలవటానికి మీకు కుదరట్లేదు, టీచర్ని కానీ ఇంకెవరైనా సరే హెల్ప్ చేయటానికి ఎవరూ లేరనుకోండి, మన చేతిలోనే ఉంది కదండి మన ఫోను. సో మీ ఫోనే మీకు అంత సహాయం చేస్తుంది అనమాట. సో మీరు గూగుల్ని ఓపెన్ చేయండి, మీరు మ్యాప్ చూసుకోండి, మీ మండలం ఎక్కడ ఉంది, మీ మండలంలో ఉన్న విలేజెస్ ఏంటి, ఏది హెడ్ క్వార్టర్ నుంచి ఎంత దూరంలో ఉన్నది, లేదా మీ ఊరికి ఏ ఊరు ఎంత దూరంలో ఉన్నదని చెప్తే ప్రతిదీ కూడా చక్కగా మీకు గూగుల్ మ్యాప్ చూపిస్తుంది. సో దాని ప్రకారమైన మ్యాప్ చూసుకోండి, చక్కగా అన్నీ రాసి పెట్టుకోండి. సో గవర్నమెంట్ స్కూల్స్లో ఏవి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని అంటున్నారు అంటే, లోకల్ బాడీనా, మున్సిపాలిటీసా, కార్పొరేషన్సా, ఇలా అని అడుగుతున్నారు. సో మీరు కనుక ఎక్కువ హెచ్ఆర్ఏ కావాలి, మాకు హెచ్ఆర్ఏ ఎక్కువగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ కార్పొరేషన్స్కి ఇచ్చుకోండి, ఎక్కువ హెచ్ఆర్ఏ వస్తుంది. ఆ తర్వాత మున్సిపాలిటీ స్కూల్స్కి ఇచ్చుకోండి, ఆ తర్వాత లోకల్ బాడీస్కి ఇచ్చుకోండి, లేదా గవర్నమెంట్ స్కూల్స్కైనా ముందు ఇచ్చుకోవచ్చు. లోకల్ బాడీస్కి తక్కువ ఉంటుంది కాబట్టి హెచ్ఆర్ఏ ఆ తర్వాత ఇవ్వండి. అయితే మీకు ఇక్కడ ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ పోస్ట్ ఉంటుంది లోకల్ బాడీస్లోనే, మున్సిపల్. సో మీరు ముందు ఎవరైనా ఫస్ట్ పెరిట్ ఉన్న వాళ్ళందరూ ఎక్కువగా అవే పెట్టుకుంటారు, అక్కడే కోరుకుంటారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, హెచ్ఆర్ఏ ఉన్నంత మాత్రాన కార్పొరేషన్, మున్సిపాలిటీ కోరుకోవాలని కూడా లేదండి. మీ విలేజ్కి దగ్గరగా మీరు ఉండాలి అనుకున్నప్పుడు, మీ ఊరికి మీరు దగ్గరగా ఉండాలనుకున్నప్పుడు లోకల్ బాడీని చక్కగా కోరుకోండి. హ్యాపీగా ఉంటుంది, మీ సొంత ఊరికి దగ్గరగా మీ ఫ్యామిలీతో మీరు జాబ్ చేసుకోవచ్చు. కొంచెం హెచ్ఆర్ఏ తక్కువైతే మాత్రం ఏమైందండి, మన ఫ్యామిలీతో కలిసి ఉంటే అది ఆనందమే వేరు కదా. కాబట్టి అలా చూసుకోండి. లేదండి మేము సిటీలో సెటిల్ అవ్వాలనుకుంటున్నాము, టౌన్లో సెటిల్ అవ్వాలి ఫ్యూచర్లో అనుకున్న వాళ్ళు అంటే, మీకు అవకాశం మున్సిపాలిటీ ఉంటే ఖచ్చితంగా మున్సిపాలిటీకి ఇచ్చుకోండి. సో మీరు అక్కడ సెటిల్ అవ్వచ్చు. ఇదో ఫ్రీక్వెంట్గా ఎక్కువ మంది అడిగినటువంటి డౌట్ ఏంటి అంటే, మనం ఏ మేనేజ్మెంట్లో అయితే జాయిన్ అవుతామో చివరి వరకు అదే మేనేజ్మెంట్లో ఉండాలా లేకపోతే మారవచ్చా అని అడుగుతున్నారు. సో మీరు ఏ మేనేజ్మెంట్లో అయితే జాయిన్ అవుతారో అదే మేనేజ్మెంట్లో ఉండాలి, మారటానికి కుదరదు. మీరు లోకల్ బాడీలో జాయిన్ అయితే అందులోనే ఉంటుంది ట్రాన్స్ఫర్స్ అనేవి. మీరు మున్సిపాలిటీలో అయితే మున్సిపాలిటీలోనే ట్రాన్స్ఫర్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్ అయితే గవర్నమెంట్ స్కూల్స్లోనే ట్రాన్స్ఫర్ ఉంటుంది, మీకు మారటానికి అవకాశం ఉండదు. సో ఇది కూడా ఒకసారి గమనించుకోండి. ఓకేనా? అలాగే మరి ఒక జిల్లాలో జాయిన్ అయితే వేరే జిల్లాకి మారొచ్చా అని అడుగుతున్నారు. మారచ్చు. అది ఎప్పుడు కుదురుతుంది అంటే, ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ అని పెడతారు. సో మరి ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ అనేవి పెట్టినప్పుడు ఏంటంటే, మీరు ఈ జిల్లా నుంచి పక్క జిల్లాకి మారచ్చు. ఒకవేళ మీ పార్ట్నర్ ఎవరైనా అక్కడ జాబ్ చేస్తారు, మీ హస్బెండ్ మీ వైఫ్ వేరే జిల్లాలో పనిచేస్తూ ఉండొచ్చు, మీరు ఈ జిల్లాలో చేస్తూ ఉండొచ్చు, మారవచ్చు వేరే జిల్లా కూడా. ఎప్పుడు? ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ పెట్టినప్పుడు. కాకపోతే మీకు అక్కడ ఒక నష్టం ఉంటుంది. ఏంటి? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 5 ఏళ్ళు సర్వీస్ చేశారు, ఈ 5 ఏళ్ళు సర్వీస్ను కూడా వదిలేసుకుని కొత్తగా అక్కడ జాయిన్ అయ్యి 0 సర్వీస్తో అక్కడ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు కొత్తగా మరలా అక్కడ ఇప్పుడే జాయిన్ అయినట్టు లెక్క. అంటే ఈ సర్వీస్ అంతా యాడ్ అవ్వదు. శాలరీ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, కానీ సర్వీస్ అనేది కొత్తగా అక్కడ జాయిన్ అవుతారు.
సో అదొక్కటే ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ ప్రజెంట్ జరుగుతున్నాయి. సో కాకపోతే అవి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఉండవు. ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ ఎవ్రీ ఇయర్ ఉండవండి. 3 ఏళ్లకు 2 ఏళ్లకు 4 ఏళ్లకు పెడుతూ ఉంటారు. సో మనం వెయిట్ చేయాల్సిందే. ఓకేనా, మారచ్చు. కానీ మేనేజ్మెంట్ మాత్రం అదే మేనేజ్మెంట్లో ఉండాలి. వేరే మేనేజ్మెంట్కి మారటానికి అవకాశం ఉండదు. ఓకేనా, సరే. అయితే ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా అడుగుతున్నది, పీహెచ్ వాళ్ళని ఎట్లా రోస్టర్లో పెడతారు, మాకు ఎలా పోస్టింగ్ ఇస్తారని అడుగుతున్నారు. సో నేను ఈ పీహెచ్ వాళ్ళకి ఏంటి అంటే మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. ఎందుకంటే కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా చెప్పాల్సి ఉంటుంది వాళ్ళకి, కాబట్టి పెద్ద వీడియో అయిపోతుంది, మళ్ళీ చెప్తాను. సో మీరందరూ నెక్స్ట్ ఇంకొక వీడియోతో వెయిట్ చేయండి. అలాగే ఇంకొకరు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రోస్టర్ పాయింట్స్ ఎట్లా అలాట్ చేస్తారు అంటే హారిజాంటల్ విధానం అంటున్నారు కదా. మరి వర్టికల్ అంటే ఏంటి, హారిజాంటల్ అంటే ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా ఒకసారి చెప్తాను. దానికి కూడా వెయిట్ చేయండి. ఓకేనా గైస్, మరి ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. మీరు బెస్ట్ ప్లేస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్లేసెస్ అన్ని పెట్టుకుని ఎవరి సజెషన్ అయినా తీసుకోండి, చక్కగా ఆర్డర్ పెట్టుకోండి, కంగారు పడొద్దు, ఒకళ్ళ మీద మీరు భారం వేయొద్దు. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి వస్తే జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఓకేనా, ఏ ఊరు వచ్చినా ఏది వచ్చినా సరే అది గవర్నమెంట్ జాబే. మీరు ఇంతమందిలో సెలెక్ట్ అయ్యారు అంటేనే అసలు మీరు ఎంత అదృష్టవంతులుగానో మీరు భావించాలి. అవును కదా. సో ఎక్కడ ప్లేస్ వచ్చినా ఏదైనా హ్యాపీగా చేయాలండి. మన జాబ్ని మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఓకేనా, సరే. అయితే మ్యాక్సిమం ఈ మంత్లోనే మీకు జాయినింగ్ ఇస్తారు. ట్రైనింగ్ కూడా దసరా హాలిడేస్లో ఉంటుంది. మళ్ళీ మీరు నెక్స్ట్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో కల్లా స్కూల్స్లో ఉంటారు మీరందరూ. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఓకేనండి, బాయ్ బాయ్.